ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలనుకుంటున్నటువంటి రైతులు ముందుగా నర్సరీలో నుండి మనం మొక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నర్సరీ నుండి తీసుకెళ్ళినటువంటి మొక్కలు మంచిగా ఉన్నప్పుడే 30-35 సంవత్సరాల పాటు మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరైనా కూడా నర్సరీకి వెళ్ళినప్పుడు బలమైన మొక్కలను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి మొక్కలు తీసుకోవాలి. 1 సంవత్సరంలో నెలకు ఒక్కొక్క ఆకు వచ్చినా కూడా మొక్క మీద మనకు సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఒక 12-13 ఆకులు ఉంటాయి. అట్లా 12-13 ఆకులు ఉన్నటువంటి మొక్కలను మనం ఎంచుకోవాలి. తర్వాత ఈ మొక్కల మీద ఎటువంటి చీడపీడలు అనేది లేకుండా మనం చూసుకోవాలి. కాండం మొదలు దగ్గర ఈ మొదలు చుట్టుకొలత అనేది ఒక 20-25 సెంటీమీటర్ల మందంలో ఉన్నట్టయితే అటువంటి మొక్కలను కూడా మనం తీసుకోవాలి. తర్వాత మొక్క ఎత్తు గమనించుకున్నట్లయితే దాదాపు 1 నుండి 1.3 మీటర్ల వరకు ఎత్తు ఉండాలి. ఇటువంటి బలమైన మొక్కలను తీసుకొని పొలం లోపల నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది నర్సరీలో ఏ విధంగా మొక్కలు తీసుకోవాలనేది గమనించుకోవాల్సినటువంటి విషయం. తర్వాత పొలం లోపల నాటుకునేటప్పుడు లోతు గాని ఇటు వెడల్పు గాని 2 ఫీట్లు ఉండేటట్టుగా గుంతలను మనం తయారు చేసుకొని ఈ గుంతలను 9x9 మీటర్ల దూరంలో త్రికోణాకార పద్ధతి లేదా ట్రయాంగిల్ మెథడ్, డైమండ్ పద్ధతి అని చెప్పి పిలుస్తూ ఉంటారు రైతులు. ఈ డైమండ్ పద్ధతిలో 9 మీటర్ల దూరం లోపల లేఅవుట్ అనేది వేసుకొని 2 ఫీట్ల లోతులో వెడల్పుతోటి గుంతలు తీసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఒక 250 గ్రాముల డిఏపిని గాని లేదంటే 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను అదే విధంగా పశువుల ఎరువు ఒక 25 నుండి 30 కిలోలు వేసుకోవాలి. దాంతో పాటు కొన్ని ఫోరేట్ గ్రాన్యూల్స్ కూడా వేసుకోవాలి ఒక 50 గ్రాముల వరకు. ఆ తర్వాత మనము మొక్కను నాటుకోవడం జరుగుతుంది. ఈ నాటుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మొవ్వ భాగం లోపల మట్టి అనేది పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే మొవ్వ భాగంలో ఎప్పుడైతే పెరిగే భాగం ఉంటుందో ఆ మొవ్వ భాగంలో మట్టి పడ్డప్పుడు కుళ్ళిపోవడానికి గానీ లేదంటే ఇతర సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క నాటుకునేటప్పుడు ఈ మొవ్వ భాగంలో మట్టి పడకుండా చూసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ పామ్ సాగులో గనక గమనించినట్లయితే నీటి వినియోగం అనేది అతి ముఖ్యమైనది. రైతులు ఎవరైనా కూడా ఈ ఆయిల్ పామ్ పంటను సాగు వేసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు ముందుగా మన పొలంలో నీళ్లు ఉన్నాయా లేవా అనేది గమనించుకోవాలి. ఒకటి. రెండోది ఖచ్చితంగా బోర్వెల్ అనేది ఉండాలి. కాలువల ద్వారా నీరిచ్చి ఈ పంటను సాగు చేస్తాము అంటే ఇబ్బంది పడే అవకాశాలు అనేది ఉంటుంది. ఆయిల్ పామ్ పంటలో 365 రోజులు నీరు అనేది ఇస్తూ ఉండాలి. అలా అని చెప్పి మనం వరికి ఏ విధంగా నీళ్లు ఇస్తామో అట్లా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీనికి డ్రిప్ ద్వారా మొక్కకు 2 వైపులా కూడా డ్రిప్పులను వదిలేసుకొని పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఆ మొక్క యొక్క అవసరాన్ని బట్టి కాలాన్ని బట్టి ఎండాకాలంలో అయితే దాదాపు 200 నుండి 250 లీటర్లు ఒక మొక్కకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే వర్షాకాలంలో వర్షాలు ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చలికాలంలో చూసుకున్నట్లయితే నీటికి దాని అవసరం అనేది మారుతూ ఉంటది. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ నీటి వసతి లేకపోయినా బోరు సదుపాయం లేకపోయినా ఈ పంట జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఇకపోతే పంటను నాటుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం అనేది కూడా అతి ముఖ్యమైనది ఈ ఆయిల్ పామ్ సాగులో. ఈ మొక్కకు సరిపడని నీళ్లు ఇచ్చినప్పుడు సరిపడినన్ని మనం ఎరువులను అందజేసినప్పుడు మాత్రమే ఇది మనకు దిగుబడులు అనేది ఇస్తుంది. కాబట్టి ఈ మొక్కకు కావాల్సినటువంటి యూరియా గాని నత్రజని, భాస్వరము, పొటాషియం అనేటువంటి ఈ ఎరువులను క్రమం తప్పకుండా మనము డ్రిప్ ద్వారానే మనం ఎరువులను అందించినప్పుడు చాలా తక్కువ ఖర్చుతోటి తక్కువ మోతాదులోనే ఎరువులను ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది. ఈ ఫర్టిగేషన్ విధానంలో 2.5 కిలోల యూరియాను 3.7 కిలోల ఎస్ఎస్పిని 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ప్రతి నెల 1 ఎకరానికి డ్రిప్ ద్వారా చేటువంటి మోతాదు. దీనితో పాటుగా మెగ్నీషియం అయితే 1.5 కిలోలు, బోరాన్ అయితే ఒక 250 గ్రాములు కూడా ప్రతి నెలకు 1 ఎకరానికి ఈ విధంగా మనం డోసేజ్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యం అనేది జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. తర్వాత అంతర పంటలు. ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది పంట రావడానికి దాదాపు ఒక 4 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ఈ మొదటి 3 సంవత్సరాల పాటు కూడా లోపల స్థలం అనేది చాలా వరకు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మొక్కకు మధ్యలో దూరం అనేది 9 మీటర్లు ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం అంతర పంటలుగా వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మొదటి 3 సంవత్సరాల పాటు మన ప్రాంతానికి అనువుగా ఉన్నటువంటి పంటలు అది ఏవైనా కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు, లేదు అంటే కందులు కావచ్చు, జొన్నలు కావచ్చు, వరి కాకుండా వేరే ఏ పంటలైనా కూడా పసుపు లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. మన ప్రాంతంలో ఏ పంటలకైతే బయట మార్కెట్ ఉంటుందో మన ప్రాంతానికి అనువైనటువంటి పంటలను మనం ఈ 3 సంవత్సరాల పాటు కూడా సాగు చేసుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. దీంట్లో అంతర పంటలు సాగు చేసుకునేటప్పుడు మొక్క నుండి మనం ఒక 2 అడుగుల దూరం తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ పామ్ పంట యొక్క వేర్లు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి భూమి పైన కూడా. ఈ వేర్ల భాగంలో ట్రాక్టర్లు పెట్టి దున్నడము
లేదంటే వేరే రకమైన కార్యక్రమాలు అనేది చేయకుండా ఉండాలి. ఈ కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. తర్వాత మనకు కొంతమంది ఈ అంతర పంటలు సాగు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ యొక్క మట్టలు అనేది దగ్గరగా పెట్టి ఒక తాడుతో కట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయొద్దు. ఈ విధంగా దీనికి కావాల్సినటువంటి నీటిని, ఎరువులను ఇచ్చుకోవడం వల్ల ఒక 4 సంవత్సరాల తర్వాత పంట రావడానికి అవకాశం అనేది ఉంటది. అయితే దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత పూత అనేది కనిపిస్తూ ఉంటది పంట నాటుకున్న తర్వాత. కానీ మొక్క అప్పుడే చిన్న దశలో ఉంటుంది కాబట్టి ఈ తొలి దశల్లో వచ్చినటువంటి పూలను అనేది తీయాలి. ఎప్పుడైతే మొక్క వయసు 30 నెలలు దాటుతుందో ఆ తర్వాత వచ్చినటువంటి పూతను మనం అలాగే ఉంచాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఒక 4 సంవత్సరాల తర్వాత మనకు కాత అనేది రావడం జరుగుతుంది. ఒక 5, 6, 7 సంవత్సరాలు వచ్చింది అంటే మంచి దిగుబడి రావడం అనేది జరుగుతుంది. దీంట్లో గెలలుగా కాతలు అనేది రావడం జరుగుతుంది. ఈ గెలలను మనం కట్ చేసుకొని మనం మార్కెట్ కు పంపించుకోవాలి. ఈ గెలలను మనం ఏ విధంగా గుర్తించాలి అంటే నలుపు వర్ణంలో ఉంటాయి గెలల మీద కాయలు అనేటివి. అది ఎప్పుడైతే నారింజ వర్ణంలోకి మారుతాయో గుర్తింపు, అంటే ఈ సమయంలో మనము దీన్ని కట్ చేసుకోవాలి అని. చెట్టు కింద గమనించినట్లయితే ఒక 5-6 పండ్లు రాలి కింద కూడా పడుతుంటాయి. అది కూడా ఒక గుర్తు. మనము కొన్ని కాయలను చేతిలోకి తీసుకొని ఇట్లా గోరుతో గిచ్చినప్పుడు మనకు నూనెలాగా కనిపిస్తూ ఉంటది. అంటే ఈ దశలో మనము ఈ పంట కోత అనేది చేపట్టవచ్చు. ఈ పంట కోత చేపట్టడానికి కూడా మనకు మార్కెట్ లో కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దాంతో ఈ గెలలు అనేది మనం కత్తిరించుకొని దాన్ని ట్రాక్టర్ లో వేసుకొని మనం ఫ్యాక్టరీకి తరలించాల్సినటువంటి అవసరం అనేది ఉంటది.